అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి 17 మంది నిన్న మృతి చెందారని అనుకున్నప్పటికీ కూడా మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రోజుకి 18కి చేరినట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. గతంలో ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ఘటన జరిగినటువంటి సందర్భంలో బాధితులకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించడం జరిగిందని, అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటుగా అక్కడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి వారికి పూర్తి చికిత్స అందేలాగా, మెరుగైనటువంటి వైద్యం అందేలాగా ఏర్పాట్లు చేయాలని, వారు కోలుకునే వరకు వారికి ఆర్థిక భరోసా ఇస్తూ వారి కుటుంబాలని ఆదుకోవటమే కాకుండా వారి వైద్యానికి అయ్యేటువంటి పూర్తి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది.